ఇంత టాలెంటెడ్ అమ్మా. బాహుబలిని చంపిన కత్తి దాని పొదును ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి కత్తి ఎక్కడ కొనాలో తెలుసా? ఇలా చెప్పే ఇన్ఫ్లుయెన్సర్తో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాన్ చేసి మీ సేల్స్ స్కై రాకెట్లా పెరిగిపోతాయి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీ పొరపాటే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఇన్స్టెంట్ బూస్ట్, నాట్ ఫర్ ఆల్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇన్ఫ్లుయెన్సర్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి అంతమంది ఫాలోవర్స్ మనకి రీచ్ అయిపోద్ది, మనకి సేల్స్ అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. వ్యూస్ వచ్చినంత మాత్రాన అన్ని సేల్స్ అయిపోవు. రీచ్ వేరు, సేల్స్ కన్వర్షన్ వేరు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్ ముందు మన బిజినెస్ నిషేకి సంబంధించిన వాడు అయి ఉండాలి. అండ్ తన కమ్యూనికేషన్లో మెయిన్గా మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ రీకాల్ వాల్యూ ఉండాలి. మీ బేసిక్ బ్రాండ్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మీ ప్రోడక్ట్ లింక్ ఆర్ వెబ్సైట్ లింక్కి నావిగేట్ అయ్యేలాగా కాల్ టు యాక్షన్ కూడా ఉండాలి. ఒక సీక్రెట్ చెప్పనా? వీడియో వైరల్ చేస్తామని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, కానీ వీడియో వైరల్ అనేంత మాత్రాన సేల్స్ అయిపోవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ జనాల మైండ్లో రిజిస్టర్ అవ్వాలి, ప్రోడక్ట్ మీద ఎంతో కొంత ట్రస్ట్ పెరగాలి. ఎందుకంటే ట్రస్ట్ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ సేల్స్.